5 ఏళ్ళ నుంచి ఇదే మాట. లాస్ట్ అండ్ ఫైనల్ తీస్తారా తీరా? తీద్దాం, ఎందుకు కంగారు? సార్ తాగేస్తుంది సార్. నా చావు నాకు తెలుస్తుంది. నాకు తెలియట్లేదే. అవుతుంది. నా గ్లాస్లో నువ్వు ఉడక, కంగారులో నువ్వు తాగేశావు. చావు. ఈసారి నా మాట విను, చిన్న రియాలిటీ షోకి పంపుతాను. అక్కడ అంతా పేకాడుతున్నట్టే ఉంటుంది, కానీ అందరూ పర్ఫార్మర్సే. నీ పర్ఫార్మెన్స్తో గెలిచావనుకో, నువ్వు హీరోయిన్ అవుతావు. అంటే రియాలిటీ షో అంటే బిగ్ బ్రో అలాగా? అలాంటిదే అనుకో. ఎక్సైటింగ్. ఒక స్పెషల్ టాస్క్ గెలవడం కోసం అందరూ ట్రై చేస్తుంటారు. తెలివిగా కనుక్కో. తెలివేగా, మన దగ్గర బోల్డ్ ఉంది. గుర్తుపెట్టుకో, అక్కడ ఏది నిజం కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ షో నేనే విన్ అవుతా. హీరోయిన్ అవుతా అవుతా. మేడం మేడం నేనే మీరు వెళ్ళండి. ఓకే. మేడం. Anthony always wins. నాట్ ఆల్వేస్. ఏదో రోజు ఆట పట్టకపోను. ఏంట్రా లేటు? బీర్లన్నీ కల్తీ చేసి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. గట్టిగా అనవకరా. మీరు మాత్రం బీరు కల్తీ చేయొచ్చు, మేము మాత్రం గట్టిగా మాట్లాడొద్దా? అంతేరే బాబు. ఇంత గట్టిగా అరిచాడేంటి? నా చేపల చెరువు. అమ్మో, నేను డ్రాపు. అరే సార్కి ఇంకో రౌండ్ ఆమ్లెట్. ఇప్పుడే తిప్పకు, కాస్త కాలాక తిప్పు. నా ఇల్లు, పొలాలు. ఫ్లాష్ చెప్పే కదా సార్, అనవసరంగా పోగొట్టుకున్నారు. ఏడవకండి, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఏడుపు కాదయ్యా, ఆనంద భాష్పాలు. లంగడి, ముక్కలు చూడకుండా ఎలా చెప్పేవరా? కళ్ళు చూసి ముక్కేంటో చెప్పేయగలను మాస్టర్ గారు. అయినా మీరు పేకాడటం ఏంటి మాస్టర్ గారు? అప్పట్లో అందరికీ అవకాశం లేని ఒక క్లబ్లో ఆడాను. నేను ఆస్తి మటుకే పెట్టాను, ప్రాణాలు పరువు పెట్టే వాళ్ళని కూడా చూశాను. ఆ రోజు జరిగిన ఘోరం ఇంకా గుర్తుంది. మిస్టర్ యాంటోనీ డి క్రూజ్, ఇంకేముంది పెట్టడానికి? ఆ రోజు తర్వాత రిటైర్ అయితే కానీ మళ్ళీ ఆడకూడదు అనుకున్నాను. ఈరోజు నా ఆశ తీరిపోయింది, ఇక మళ్ళీ ఆడను. మాస్టర్ గారు, ఉత్త చేతులతో పంపిరని నాకు తెలుసు. చేపల చెరువు ఇస్తే పడుంటది కదా. ఒరే పిచ్చి వెధవా, చేపల చెరువు కాదు, భీమవరం కొనేంత ఇస్తాను.